అన్నా నమస్తే. నమస్తే. ఒక్కసారి మీ పేరు అడ్రస్ చెప్పరా? నా పేరు మాలతి రమేష్ అండి. జీకే బంజర గ్రామం, రంగనాథపాలెం మండలం, ఖమ్మం జిల్లా అండి. మనం ఒకసారి మీతో ఒక వీడియో తీసాం కదా, మేము లాంగ్ వీడియో, మీరు మాలలో ఉన్నప్పుడు తీశారండి. ఆ వీడియోని నేను ఇంకా అప్లోడ్ చేయలేదండి. అన్నగారి తోట మనం ఈరోజు మల్చింగ్ లో కూడా సాగు చేయడమే జరిగింది. ఆ తోటను చూడడానికి వచ్చాము. మనం చూస్తా ఉన్న ఈ విత్తనం పేరేంటిదన్నా? శివ 33 అండి. శివ 33 అనే వెరైటీ. ఏ విధంగా ఉందండి విత్తనం? బాగుందండి. ఒక్కసారి క్రాప్ చూపియరా? చూడండి, క్రాప్ చిక్కటి క్రాప్ బాగుందండి. ఒక్కసారి ఈ క్రాప్ చూడండి ఏ విధంగా అయితే ఉందో. దాదాపు ఇది మల్చింగ్లో సాగు చేయడమే జరిగింది. దీని యొక్క గనుపు చూడండి. మొదటగా రైతు చేయాల్సింది ఏంటిదంటే గనుపు, దాంతో విధంగా ఈ క్రాపు ఎంత చిక్కదనం అయితే ఉందో చూడండి. దగ్గర గనుపు, అదేవిధంగా జంట కాపు రావడమే జరిగింది. ఇక్కడ చూడొచ్చు జంట కాపు. ఈ పచ్చికాయలు చూడండి, దాంతోపాటు కింద ఉన్న ఈ పండుకాయ చూడండి. ఇప్పటి వరకు తాలు లేకుండా చాలా నీట్గా అయితే ఉంది. ఇది ఎన్ని ప్యాకెట్లు వేసారన్నా? 6 ప్యాకెట్లు వేసానండి. 6 ప్యాకెట్లు వేసారు. అవునండి. విత్తనం పేరేమన్నారు? శివ 33 అండి. శివ 33 అనే విత్తనం. అవునండి. మీరు టోటల్ గా ఈ మిరప సాగు అనేది ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు సాగు చేశారు? 3 ఎకరాలు చేశానండి. 3 ఎకరాలు వేసారు. అవునండి. 3 ఎకరాలు సాగు చేసిన దాంట్లో ఈ విత్తనం ఏ విధంగా ఉందన్న మీకు? ఇదే బాగుందండి అన్నిటికంటే. క్రాప్ ఏ విధంగా ఉంది? క్రాప్ బాగుందండి. చింతకాయ కాసినట్టు కాసిందండి బాగా. దగ్గర గనుపు కదా? దగ్గర గనుపండి. నల్లి ఉధృతి ఏ విధంగా ఉంది? నల్లి ఉధృతి అసలు లేదండి. నల్లికి తట్టుకునేంత ఇది ఉందండి కెపాసిటీ తోటకి. తాళ ఏమైనా అయితే ఉందా? లేదండి, ఇప్పుడు దాకా కూడా అసలు ఏరియా ఉండమని తాళలేదండి ఇప్పుడు దాకా. దాదాపు మీ తోట చూడడానికి చాలా మంది రైతులు వచ్చారు కదా, ఆ మధ్య ఫీల్డ్ లాంటిది కండక్ట్ చేశాం కదా, బట్టి ఒక్కసారి ఈ క్రాప్ కూడా చూడొచ్చండి ఏ విధంగా అయితే ఉందో. ఈ క్వాలిటీ కానీ చూడండి. దాదాపు కింద ఉన్న కాయ ఇప్పటి వరకు ఈ ఫిబ్రవరి నెలలో, దాదాపు ఫిబ్రవరి ఎండింగ్ అయితే వచ్చేసాము, ఇప్పటి వరకు కాయ అనేది తాలు లేదు. అదే విధంగా చూడండి ఏ విధంగా మొత్తం అల్లుకుపోయిందో. మనం లోపల తిరిగి నడవలేని పరిస్థితి. దిగుబడి ఎంత వచ్చే అవకాశం ఉందనేది ఇది ఎకరానికి వచ్చేసి 30 నుంచి 35 క్వింటాలు వచ్చే అవకాశం ఉందండి. ఇప్పుడు ఈ చెట్టు ఇట్లా కనబడుతుంది కదా, దీన్ని ఇట్లా లేపి చూస్తే చూడండి కాయ ఏ విధంగా అయితే ఉందో. ఆ క్రాప్ చూడండి, మొత్తం తేజ రకం సన్న రకం అండి, బాగుందండి. ఒకసారి చేయి తీయరా? ఈ క్రాప్ చూడండి ఎంత చిక్కదనం అయితే ఉందో, అదే విధంగా ఎంత దగ్గర గనప అయితే ఉందో. తాళ అనేది లేదండి, అసలు తాళ లేదా? లేదండి, ఇంకా చేయి ఏర్లేదు తోట. ఫిబ్రవరి నెల లాస్ట్ వచ్చినా కూడా ఏర్లేదు. ఓకే, తాళ లేదండి. చూడండి ఎట్లా కాసింది చూడండి, దగ్గర కనుపు కదా బాగా. అసలు కింద నుంచి సందు లేదండి కాయ. కింద నుంచి మొదలు పెడితే పైదాకా అదే కాయ, ఏ చెట్టు చూసినా. ఓకే అన్న. ఓకేనండి.